మళ్ళీ మేమిద్దరం కలుసుకోవడం జరిగింది. ఎఫ్సిబా 2000 అక్క ఏదైతే ప్రార్థనలో ప్రవచించిందో ప్రతి ఒక్కటి కూడా ఈ దినం వరకు కూడా నేను అక్కని కానీ దేవుని కానీ ఎక్కడ కూడా మరవలేదు. సో చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల మేము విడిపోయినాం. మళ్ళీ దేవుడు ఆశీర్వాదం వల్ల ఇలా మేమిద్దరం మళ్ళీ కలుసుకోవడం జరిగింది. నేను అనుకోలేదు ఇక్కడ వస్తాను, ఇలా సాక్ష్యం చెప్తాననైతే నేను ఎప్పుడూ అనుకోలేదు. మా పాప 2020లో చాలా చిన్నది, ఎఫ్సిబా, తన పేరు కూడా ఎఫ్సిబా. ఆ రోజు అక్క చెప్పింది, నీకు దేవుడు మంచి ద్వారాలు తెరవబోతున్నాడు అని, కానీ ఇంత గొప్పగా ద్వారాలు తెరుస్తాడని అసలు కళలో కూడా ఊహించుకోలే. యాక్చువల్లీ నేను వచ్చి హిందూ బ్యాక్గ్రౌండ్, సో పేరెంట్స్ పోగొట్టుకున్నా, భర్తను పోగొట్టుకున్నా, యాజ్ అ సింగిల్ పేరెంట్గా ఒక పాపని 14 years పాపని చేసి ఇలా 10th class ఆమె. సో 2020లో నాకు చిన్న కడుపు పెయిన్ వచ్చింది. అక్కడ అంటే నాకు ఏమంటారు అది ఏమంటారు చిన్న ఆపరేషన్, అపెండిక్స్ అని అన్నారు. అపెండిక్స్ వల్ల నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేని టైంలో నైట్ 2 గంటలకి చాలా పెయిన్ఫుల్, 5 o'clock వరకు ఆ పెయిన్ని భరించుకొని చాలా ప్రార్థన చేసిన, అక్కకి ఫోన్ చేసిన, చాలామందికి. ఆ కరోనా టైంలో అంబులెన్స్ వాడైతే ఒక కుక్కని వెలనీసినట్టు అట్లా నన్ను మాట్లాడడం జరిగింది. చాలా ఏడ్చేసిన, దేవా నా ప్రాణం అంతా నీ చేతిలో ఉంది, తీసుకుంటా అంటే నువ్వు తీసుకో, లేదు అంటే మా ఇద్దరిని కాపాడని చెప్పి దేవుడికి ప్రార్థన చేసి 5 గంటల వరకు కూడా ఆ పెయిన్ని భరించుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 7:30కి నేను బట్టలంతా చదువుకొని మా బ్రదర్స్, మా కజిన్స్ అందరూ వచ్చి హాస్పిటల్ తీసుకుపోయి అడ్మిట్ చేస్తే అక్కడిక్కడ ఆల్రెడీ నా దగ్గర డబ్బులు కూడా అయిపోయింది. ఆ టైంలో 1,50,000 వరకు అపోలో హాస్పిటల్లో పెట్టేసిన, ఏమీ లేదు నా దగ్గర. ఒకటే, నా ప్రాణం నీ చేతిలో పెట్టిన, జీవం పొయ్యాలంటే నువ్వు పొయ్యి, లేదంటే తీసుకొని దేవుడికి ఒక్క చెప్పిన, ఆ బిడ్డని నువ్వు ఏం చేస్తావో నీ చేతిలో. మా పాపకి అసలు నేలంటే ఏందో తెలియదు. అలాంటిది హాస్పిటల్లో మన సెక్యూరిటీస్ ఉంటారు కదా, సెక్యూరిటీ గార్డ్ మధ్యలో పాపని పెట్టేసి నన్ను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తే దేవుడు ఒకటే చెప్పిండు, నీ ప్రాణం నా చేతిలో ఉంది, నేను సాక్ష్యంగా నిలబడిపిస్తానని. కానీ ఆ సాక్ష్యం ఇలా గొప్పగా ఉంటుందని నేను అసలు ఊహించుకోకుండా ఇలా వచ్చినాను. సో దేవుడు ఆ రోజు నెత్తి మీద చేయి పెట్టినారు, నువ్వు చావవు, నేనున్నాను. ఎవరైతే నీకు ఆపరేషన్ చేస్తున్నారో 5 డాక్టర్స్, అది ఏమీ లేదు అసలు, చూస్తే అక్కడ ఏమీ లేదు, 5 డాక్టర్స్లో కూడా నేనే ఉంటానని చెప్పి దేవుడు నా నెత్తి మీద చేయి పెడితే నాకు అసలు చెప్పలేని అంత ఆనందం, చెప్పలేని అంత ఏడుపు వచ్చేసి, ఆ రోజు ఆపరేషన్ థియేటర్లో ఏ ఆపరేషన్ కూడా జరగలేదు నాకు. ఒక కత్తిపోటు కాదు, ఒక ఇంజెక్షన్ కూడా వేయకుండా 3 రోజులు అబ్జర్వేషన్లో పెట్టి 4th డే నేను ఇంటికి రావడం జరిగింది. అక్కడి నుంచి నేను వాక్ మా ఇంటికి వచ్చిన, ఆటోస్ కూడా లేదు. ఇది నా గొప్ప సాక్ష్యం, ఇది నా లైఫ్లో. ఎఫ్సిబా అక్క దగ్గర పాప ఉండే సేఫ్గా, అంటే ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కాలేని రోజు అక్కనే మా పాపని 4-5 days సేఫ్గా అక్క చూసుకుంది నా పాపని. పాప ఇలా కూడా పెద్దమ్మ, మమ్మీ అని అంటది, ఆమె ఎప్పుడు మరవదు ఎఫ్సిబా అక్కని, మేము కూడా మరవము. దేవుడు ఇంకా బలంగా గొప్పగా అక్కని, అక్క పిల్లల్ని ఆశీర్వాదంగా బలపరిచి ఇంకా గొప్పగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అక్క కోసం, పిల్లల కోసం అందరూ కూడా మంచిగా ప్రార్థన చేయండి. ఎట్టిపట్టి ప్రార్థన చేసి ఎంతోమంది మానాలి, వాళ్ళ సాక్ష్యాలు ఇంకా చాలామంది ఉంటే సిగ్గుపడకుండా దేవుడి దగ్గర వచ్చి చెప్పండి. మనకి కాదు, దేవుడికి అవమానం అవుతుంది. ప్లస్ మీరు ఎంత మంచి సాక్ష్యాలు చెప్తే దేవుడు అంత ఆశీర్వాదంగా ఇస్తాడని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జ్యోతి, గాడ్ బ్లెస్ యూ మోర్. అందరు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గౌరవిస్తాం. ఇంకా ఇంకొక చిన్న సాక్ష్యం, అక్క అసలు ఆ రోజు ఇంటికి ఎవ్రీ ఫ్రైడే మనకి ఇంట్లో ఫాస్టింగ్ ప్రేయర్స్ మంత్లీ వన్స్ పెడుతుండే. అప్పుడు అన్నది, నీకు దేవుడు ఇండిపెండెంట్ హౌస్ ఇవ్వబోతున్నాడు అంటే, ఏం ఇండిపెండెంట్ హౌస్, నేనేం చేసుకోవాలని అప్పుడు నేను మనసులో అనుకున్నా. కానీ చాలా గొప్ప ఇండిపెండెంట్ హౌస్ ఇచ్చి దాంట్లో సహారా జ్యోతి ఓల్డేజ్ అని ఫౌండర్ చైర్మన్గా ఇలా నన్ను ఇంత బలపరిచి ఇంత పెద్ద గొప్పగా చేస్తాడని నేను అప్పుడు అసలు అక్క ఏదో ప్రార్థన చేస్తున్నా, నేను వింటున్నా, అంతవరకు నేను విన్నాను. కానీ ఇప్పుడు లైవ్గా చూస్తుంటే ఇలా అక్క ప్రేయర్స్ వల్ల, దేవుడి వల్ల ఇలా గొప్పగా సాక్ష్యంతో నేను మీ ముందు నిలబడ్డానంటే అది నాది కాదు, దేవుడు చేసిన కార్యం ఇది. ఎంతో మందికి తల్లిగా నువ్వు ఉండబోతున్నావు అని అక్క ప్రవచించింది. ప్రతి ఒక్కటి అక్క చెప్పిన మాట, దేవుడి మాట అన్నీ నాకు గుర్తున్నాయి. ఇవాళ నేను ఇంత గొప్ప సాక్ష్యం ఇక్కడ వచ్చి ఫస్ట్ డేనే చెప్తానంటే నేను అసలు అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం. ఎన్నో కన్నీర్లతోటి నేను ఇక్కడ వచ్చినామని, ఇలా కంట్లో నీళ్ళు రావాలంటే కూడా రాలేకపోతుంది. అంటే దేవుడు ఎంత ఇష్టంగా నన్ను వాడుకుంటున్నారో మీరందరూ
చూడాలి, ఇంకా ఇంకా పెద్దగా ఇవ్వబోతున్నాడు. 3 ఎకర్స్ ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది ఓల్డేజ్లో కూడా వెకెట్ చేయమనేసి. సో వెకెట్ చేస్తున్నాను, ఈ మంత్ ఎండ్ వరకు వెకెట్ చేస్తాను. 3 ఎకరాలు దేవుడు నేను వెకెట్ చేస్తాను అనుకోలేదు. అంతకులం 3 ఎకరాలు బాలాజీ నగర్లో 3 ఎకరాల ల్యాండ్ దేవుడు ఇచ్చింది నాకు. సో అదంతా కూడా మీరందరూ సహకరించి ప్రార్థన చేస్తే పేద కుటుంబాలని ఎంతో మందిని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. God bless you, మా జ్యోతి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున గణపరుస్తున్నాం. నేను సింగల్